ఆర్టిస్ట్ యూజువల్ గా సినిమాల వరకు డబ్బింగ్ చెప్తే బాగుంటుంది. అదే డబ్బింగ్ ని రియల్ లైఫ్ లో కూడా కంటిన్యూ చేస్తే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. బాబు గారు నమస్కారం. రోజా గారు నమస్కారం. లైటింగ్ వచ్చినప్పుడే అర్థమైంది మీరు వచ్చారని. నిహారిక గారు ఇప్పుడైనా ఒప్పుకుంటారా డీజే కన్నా జబర్దస్త్ నెంబర్ 1 అని. మీకు కూడా నమస్కారం. ఇంతలంటావా కొత్త పళ్ళు రాలిపోతే ఏమనుకుంటున్నావా? ఇంత అంత పిల్లలను చూస్తే ఏమనుకుంటది? మనకి దేవుడు మంచి పిదిక్ ఇచ్చాడండి. అది పిదిక్ కాదు ఫిజిక్. మనం ఇప్పుడు పెళ్లి చూపులు ఇప్పటికే లేట్ అయిపోతున్నాం. 150 పెళ్లి చూపులు ఇది. ఎన్నోదో చెప్పమన్నానా? పెళ్లి చూపులు అంటే సరిపోదు కదా. పబ్లిక్ ఏమనుకుంటది మన గురించి ముదిరిపోయేది అనుకుంటది. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మనం వాయిస్ తింటేనే అమ్మాయి పడిపోదా. అందుకని మనం డబ్బింగ్ గా తిరిగి పెట్టి వెళ్తున్నాం కదా. మనం టైం అయిపోతా వస్తాం ఇప్పుడే. టైం అయిపోతుంది, అల్లుడు గారు వస్తా ఉన్నారు, ఇంకా రాలేదేటి మీరు? లంగాలో అల్లుడు గారు ఏంటి ఎంత లేట్ అయింది? అంటే కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అడ్రస్ వెతకడానికి టైం అయిపోయింది. ఓకే ఓకే, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. అల్లుడు గారు రండి రండి, కూకోండి, అమ్మాయిని పిలిపిస్తాను, కూకోండి. అల్లుడు గారు మీకే ఫోన్ వస్తున్నట్టుందండి. హలో ఎవరండి? నీకెన్నిసార్లు చెప్పదా మీ అమ్మాయిని నాకు ఇష్టం లేదు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోను. ఏమనుకుంటావు నువ్వు? రే లబ్బే, రే చంపేస్తా నేను. నీకు 200 కోట్లుంటే నాకు 400 కోట్లునేరా. ఏ లబ్బే, ఎన్నిసార్లు చెప్పాలి? ఫోన్ పెట్టారా లబ్బే? అల్లుడు గారు వీడియోకి ఆడియోకి ఏదో తేడా ఉన్నట్టుందండి. ఒక్క నిమిషం. రే లబ్బే, ఎక్స్ట్రా క్వశ్చన్ చేసావు అనుకో నీకు ఫాట్ ఉంటుందిరా లబ్బే. ఏ సుజాత, అమ్మాయిని తీసుకురావే. మా అమ్మాయికి చిన్న స్టార్టింగ్ ప్రాబ్లం అండి. మీరు కానీ పాట పాడారనుకోండి అందరితో కలిసిపోద్ది అనమాట. మీకు ఎందుకు పాటలు వచ్చా? వచ్చు. పాట అల్లుడు గారు ఇది ఏ సినిమా లేదు అంటుంది. అంటే అది శృతి సెట్ చేసుకుంటున్నా. ఓకే ఓకే, పాట పాడుతున్నాను మామగారు, వినండి. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి 3 పెట్టే మూడలోకం. పాట నచ్చిందా? ఇంకొక పాట అల్లుడు గారు, ఇంకో పాట అంటే పాడండి. పాట చింగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది దీని దిమ్మ ఉన్నదా? అల్లుడు గారు మధ్యలో వాయిస్ మారింది. ఒక్క నిమిషం. రే లబ్బే, మళ్ళీ క్వశ్చన్ వేస్తావు అనుకో గోడకేసి ఫాట్ ఉంటుందిరా లబ్బే. ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నారు? అల్లుడు గారు అంటే అడగడం మర్చిపోయాను, ఇందాక ఏదో అడిగారు మీరు. అమ్మాయి అంటే ఏం లేదు, టిఫిన్లు తింటారా కాఫీలు తాగుతారా అని అడిగాను అనమాట. ఇదిగో రండి. ఇదిగో స్వీట్
నోట్స్ చీప్ తీసుకోండి. అల్లుడు గారు ఇంతకీ మా అమ్మాయి ఎలాగో చెప్పలేదు మీరు. అంటే కొంచెం షేప్ అవుట్ అయిపోయింది, కొంచెం పిసికితే బాగుండేది. అంటే అదే 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 లడ్డు 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 గురించి మాట్లాడుతున్నాను. అవును మామగారు, ఇందాకేదో అడిగారు. అమ్మాయి కదా, అమ్మాయి కుందన బొమ్మ, బంగారు బొమ్మ, ఇత్తడి బొమ్మ. థ్యాంక్స్ అల్లుడు గారు. అయితే మా అమ్మాయి నచ్చింది అంటారు అల్లుడు గారు. అయితే మా అమ్మాయిని కూడా ఒకసారి అడుగుతుంది, నచ్చిందా లేదా? అమ్మాయి నచ్చిందా? అల్లుడు గారు నచ్చిందంటండి. అల్లుడు గారు మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నావు? అంటే అది మామగారు పెళ్లి చేసుకోవడానికి ఎప్పుడైతే ఏంటి, రేపు చేసుకుందాంలేండి. ఓకేనా? ఇప్పుడు రేపా? రేపు అంటే ఏర్పాట్లు అయ్యి మరి. అల్లుడు గారు నేను అడగాలనుకున్నావా? నేను ఆయనతో పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గా మాట్లాడతా అల్లుడు గారు పర్సనల్ గా మాట్లాడుతుందంట. మనం వెళ్ళి టీ తాగుతాం పోయి అనుకున్నాడు. అమ్మాయి నువ్వు రా. ముందే మాట్లాడేమనుకో దొరికిపోతావు కదా బాబు. పెళ్లి అయిపోయాక ఎలాగైనా సార్ మీ పర్సనల్ మాట్లాడుకుని ఉంటే బాగోదు సార్. చెప్పేది దీతం తీసుకుంటావు కదా, ఎక్కువ తీస్తామో దీతం కట్టేస్తాయి. మేనేజ్ ఎంత మేనేజ్ తెయ్యి. పెళ్లి అయ్యాకని కాలు దొట్టుకుని తిప్పుకుంటాలే. రే బాయ్. ఓకే ఉంటున్నాను. బాయ్. నేను మీకు నచ్చానా? ఆ పటాస్ ప్రకాష్ కి దుర్గారావు దొరికినట్టు నువ్వు నాకు దొరికావు. నిజం చెప్పండి, ఇప్పుడు నేను మీకు నచ్చానా లేదా? ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? చిచ్చి దీనికి సిగ్గులేదు. రద్రమోహన్ అన్న నేను సంగతి చెప్తా. నిజం చెప్పండి, నేను నచ్చానా లేదా? మనిషివా? దున్నపోతువా? నువ్వు బజార్ దానివే. నువ్వు వాటితో తిరిగావు, వీటితో తిరిగావు, ఆ రాజుతో తిరిగావే. చిచ్చి నువ్వు నా కళ్ళ ముందు కనిపించకు. నీ కాలు కూడా నీ చేతులు ఇచ్చేస్తానే. మా నాన్న కూడా ఇప్పుడు నన్ను ఇలా తిట్టలే, మా అమ్మ కూడా తిట్టలే. తను పెద్దలే కొత్తకో అప్పుడు ఏంటంటే అప్పుడు వితవేంటే మనకి దేవుని మంచి పిదికిచ్చారు. కానీ వాయిస్ దెబ్బ అవుతుంది. ఎంతవరకు మాత్రం నేను కాదు, వీడియో నాదే. అది డబ్బింగ్ ఎత్తిద్ది అనమాట. నేను మోసపోయాను. ఏం చేశాడు? అది కాదు మా కదా. ఇప్పుడు నువ్వు కదా చెప్తాను, నేను మాట్లాడతాను. ఏం జరిగింది అంటే మరి అమ్మాయి నా వాయిస్ అర్థం చేసుకోలేకపోయిందండి. అందువల్ల అంటే హలో అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాను. ఏది ఎతుకుతున్నది? ఏం మాట్లాడుతున్నారా? అంటే నేను మాట్లాడుతున్నాను, అతి ఇతి తోస్తున్నది. అయితే ఏదో బాధ వచ్చినట్టు ఉంది. బాధ కాదు మా నేనే మాట్లాడుతున్నానా. ఇప్పుడు అమ్మాయి మన వాయిస్ తో మిత్ అన్నది అని ఎత్తుకుందండి. దేవుడు మనకి మంచి పిరికిస్తుంది కదండి, వాయిస్ దెబ్బ అవుతుంది మా కదా. దాంతో మనం డబ్బింగ్ అతిథిని పెట్టుకుని మేనేజ్ చేస్తున్నాం. ఎంతవరకు మాటలు నాయ అనుకుంటున్నారు మీరు? ఏదన్నాడ్రా? మామగారు నన్ను క్షమించండి, ఈ వాయిస్ నాది కాదు, వీడిది. వీడు నా డబ్బింగ్ ఆర్టిస్ట్. ఎరా నత్తిపోగోడి నువ్వు మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నారా? వాయిస్ చూసి మా అమ్మాయి నీకు ఇద్దాం అనుకున్నా. అంటే నీకు మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే అది మామగారి. ఈ వీధిలో కానీ కనిపించావు అనుకో చంపేస్తా పో. ఇట్టి ఈ ఈదులో అయితే మామ కదా, అసలు ఈ ఊర్లోనే కనిపిస్తాను. వస్తాను. ఇదండి నేను కాదు. సార్ మీ అమ్మాయికి బేస్ వాయిస్ అంటే చాలా ఇష్టం కదా, నాది బేస్ వాయిస్. మీ అమ్మాయి నాకు ఇచ్చింది. రామ్మా నీకు మంచి సంబంధం చూస్తాను, వేరే సంబంధం. రాఘవ్ గారు నేను
యాక్చువల్లీ ఎవ్రీ టైమ్ మీ స్కిట్ ఒక కార్టూన్ నెట్వర్క్ చూసినట్టు ఉంటుందండి. అంటే అంటే ఒక్కటే మీరు తనని వెళ్ళి ఇలా కాల్తో తను ఎక్కువ హాహా అంటుంటే చేస్తారు కదా, అది డైలాగ్స్ ఏం లేవు, బట్ జస్ట్ టు సీ వెరీ కామిక్. నాకు నిజంగా కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నట్టు ఉంది. ఐ హోప్ ఇట్స్ అ కాంప్లిమెంట్. Too good. And Avinash, I really like your comic timing. Really. Chamir కూడా అండి ఏమంటున్నారు రైడ్ నత్తి పక్కడి. I loved it. నాకు చాలా నచ్చింది. ఓకే గారు ఎప్పుడు రాఘవ్ పర్ఫార్మెన్స్ నాకు నచ్చుతుంది, ఎందుకంటే ఆ ఫేస్ ఇన్నోసెంట్ గా ఉంటుంది కాబట్టి ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా సెట్ అయిపోతుంది. రాఘవ్ గారు ఆ ఎల్లో ప్యాంట్ రెడ్ షర్ట్ కి ఆ నత్తిలాగా మాట్లాడటం గానీ, అమాయకం గానీ, హెయిర్ స్టైల్ గానీ చాలా బాగుంది. సూపర్, చాలా బాగా చేశారు, అందరూ బాగా ఈరోజు నాగబాబు గారు ఐఎమ్ షూర్ ఈస్ వెరీ హ్యాపీ విత్ ద పర్ఫార్మెన్స్. ఏమంటారు విందాం. బాగుంది, ఫుల్ ఎంటర్టైనర్. నాకు అక్కడ అవినాష్ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే ఇక్కడ కార్తీక్ ముందు నువ్వు చేసేది ఆ కన్ఫ్యూజన్ ఒకటి టోటల్ చాలా బాగా వచ్చింది. ఓవరాల్ గుడ్ స్కిట్.